మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే అస్తమాను రొటీన్గా టమాటో రైస్ కాకుండా ఇవాళ గోబీ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను బాండి పెట్టేసుకున్నాను, నూనె వేసుకున్నాను, జీలకర్ర, లవంగాలు అవి బాగా వేగిపోయాక అప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుని, ఉల్లిపాయలు వేసేసుకుని అవి కూడా బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయాక అప్పుడు కాలీఫ్లవర్ వేసేసాను, పుదీనా వేసేసాను. సో ఎక్కువ పుదీనా వేసుకోవాలి దీనికైతే. సో ఇంకా కొత్తిమీర, కరివేపాకుతో కూడా అసలు మనకి పని లేదు. సో పచ్చిమిరపకాయలు కూడా చాలా తక్కువ వేసాను, ఎందుకంటే కారం వేసినాను కాబట్టి. సో కాలీఫ్లవర్ కూడా బాగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్లో, చక్కగా ఉల్లిపాయల్లో బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపించాలి కదా అని ఇది గరం మసాలా, ఇది కారం, ఇది ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఇలాగా కలిపేస్తాను. ఇంకేమీ వేయక్కర్లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి, లవంగం, పుదీనా ఉండాలి. ఇంకేం వేయకపోయినా పర్వాలేదు, అది నేను చెప్తున్నది. సో ఇలా ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇంకా టమాటోస్ కానీ ఏం వేయక్కర్లేదు. ఇలా ఫ్రై అయిపోయిన కాలీఫ్లవర్లో, ఉల్లిపాయల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. మనం వేయవలసిన మసాలాలు అన్నీ వేసేసాం, ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు. మనం లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా చేయొచ్చు, లేదా అన్నాన్ని ఉడకబెట్టుకుంటే మాత్రం కంపల్సరీ చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. లేదంటే కొంచెం ముద్ద అయిపోతూ ఉంటుంది, అప్పుడు మనకి రైస్ అంత పెద్దగా అనిపించదు, బాగుంటున్నట్టు అనిపించదు. సో ఎంత పొడి పొడిలాడితే అంత బాగుంటుందన్నమాట. సో ఇలాగా మీ దగ్గర ఉన్న రైస్ని ఇలాగా వేసేసుకుని ఇలాగా కలిపేసేయండి. తగినంత నూనె వేసుకోండి, అందుకే చెప్తున్నాను, ఇంకా మళ్ళీ వేసుకోక్కర్లేదు. పచ్చిమిరపకాయలు కూడా చాలా తక్కువ వేసాను, ఒకటిని రెండుగా చీల్చేసి వేస్తాను. ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను, మంచిగా ఎక్కువ సన్నగా పొడుగ్గా తరిగేసుకోవాలి. చిన్నగా పీసెస్గా కాకుండా సన్నగా పొడుగ్గా తరుక్కుని ఇలా కాలీఫ్లవర్ కూడా మంచిగా వేయించేసుకోవాలన్నమాట. అప్పుడు కానీ మనం ఈ రైస్ వేయకూడదు. సో నేను ఇందాక చెప్పినట్టు గరం మసాలా, ఉప్పు, కారం, అంతే, ఇంకేం వేయద్దు. ఇంకా మిరియాల పొడి కానీ ఏం వేయద్దు. సూపర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది రైస్ మాత్రం. అందరూ చూసి ఏంటి ఇంత మంచి రైస్ తెచ్చావేంటి, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది, మంచి వాసన వస్తుంది. అసలు పిల్లలు అయితే వదిలిపెట్టరు, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, మళ్ళీ చేయమని అడుగుతారు. ఇంకా రొటీన్గా మనం చేసే టమాటో రైస్ని మర్చిపోతారు, ఈ కాలీఫ్లవర్ రైసే కావాలంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇదే తేరా రోజు అంటారు, వాళ్ళు కూడా తింటారు కదా. సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది. ఎక్కువ కారం కూడా వేసుకోకండి, ఎంత కారం వేయాలో అంత కారమే వేసుకుని చేసేసుకోండి. సూపర్బ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో పుదీనాతో గార్నిష్ చేసేసుకోండి. నేను చెప్పాను కదా ఎక్కువ పుదీనా ఉండాలని, సో ఎక్కువ పుదీనా వేసేసుకుని ఇలా కలిపేసుకోండి. అయిపోయిందండి. చాలా టేస్టీగా టిఫిన్ బాక్స్కి, మనకి బ్రేక్ఫాస్ట్కి, పిల్లలకి ఇష్టపడే కాలీఫ్లవర్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా చేసి ఇచ్చేసేయండి, హ్యాపీగా తినేస్తారు. బాక్స్లో కూడా పెట్టించేసేయండి, హ్యాపీగా తింటారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.